హైదరాబాద్ శివార్లలో ఏ ప్రాంతంలో పెట్టుబడి పెడితే మనం పెట్టినటువంటి పెట్టుబడి 2 ఏళ్లలో 10 రెట్లు పెరుగుతోంది అనేటువంటి అంశం మీద ఈరోజు మనతో మాట్లాడేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు మనతో ఉన్నారు. సంజయ్ నాయక్ గారితో మాట్లాడదాం. సంజయ్ గారు నమస్తే అండి. హైదరాబాద్ శివార్లలో ఏ ప్రాంతంలో మనం పెట్టుబడి పెడితే మనం పెట్టినటువంటి పెట్టుబడి 2 సంవత్సరాల్లో 10 రెట్లు పెరుగుతుంది అంటే ఏం చెప్తారు? అసలు ఆ అవకాశం ఉంటుందా? రియల్ ఎస్టేట్లో చాలామంది జనాలని ఈజీగా మోసం చేయాలంటే వాడే ట్రిక్ ఇదే. 2 ఏళ్లలో డబుల్ అవుతుంది, 2 ఏళ్లలో ట్రిపుల్ అయిపోతుంది, 2 ఏళ్లలో ఇవి అయిపోతాయి అంటే ఏ బిజినెస్ కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా నడవదు. ఇంకా ఓన్లీ అండ్ ఓన్లీ రియల్ ఎస్టేట్లోనే తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో రియాలిటీలో అలా జరగదు. ఎప్పుడైనా సరే కానీ మార్కెట్ ఎలా పుంజుకుంటుంది, ఎలా డెవలప్మెంట్ అవుతుంది అంటే ఎనీ ఏరియాలో మనం హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్ చూసుకుంటే యాజ్ పర్ ద సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఎకరాలలో కనుక మనం కొంటే మినిమం 4 to 5 yearsలో డబల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. 4 to 5 years మినిమం టైం పడుతుంది. అంతకుముందు అది డబల్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. కొన్ని ఏరియాల్లో కొన్ని పర్టికులర్ స్పేసెస్లో ఒక్కొక్కసారి సడన్గా భూమి రావడం వల్ల, సడన్గా అక్కడ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ డెవలప్మెంట్ రావడం వల్ల పెరిగే ఛాన్సెస్ ఉంటుంది తప్ప రాతు ఓవర్ నైట్ 1-2 yearsకే డబల్ ట్రిపుల్ అనేది ఎక్కడ అయిపోదు. అలా జరగదు. చాలా ఎవరు చెప్పినా నమ్మొద్దు. 100% నమ్మొద్దు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎంతమందిని అలా చూసారు 2 yearsలో డబల్ అయిపోయినాయి ఇక్కడ కొన్నాని? చాలా తక్కువ మంది. ఎక్కడో ఏదన్నా ఒక సడన్గా ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చిందంటే సడన్గా రాతోరాత్ పెరుగుతుంది. కానీ 99% కేసెస్లో అలా జరగదు. ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది అన్నది ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది అంటే రాజకీయ నాయకులకు తెలుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఎవరికి తెలుస్తుంది అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు తెలుస్తుంది. థర్డ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళ ముగ్గురికి తెలుస్తుంది. ఎక్కడ రాబోయేటువంటి 10 నుంచి 20 ఏళ్లలో ముందే ఇన్వెస్ట్మెంట్ వస్తుందో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి, మాస్టర్ ప్లాన్ వీళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వీళ్ళు తక్కువలో ఉన్నప్పుడే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళకి తెలుసు ఆ విషయం. కానీ చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు, చాలా మంది ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారంటే ఏదో వీడియోలు చూడంగానే చాలా మంది ఏమో 2 ఏళ్లకి డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది అనగానే వాళ్ళు కష్టార్జితం రూపాయి వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ చెమట కష్టం అంతా తీసుకొచ్చి పెట్టుబడి పెడతారు. అంటే మీ వాళ్ళు చెప్పేది కూడా అలాగే ఉంటుంది కదా. సో 2 yearsకే 3 yearsకే అంటే ఎక్కడైనా సరే సార్ మనం జనరల్గా ఆలోచించండి. అంటే డబల్ ట్రిపుల్ అయిపోతుంది అంటే ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? అది బయట వడ్డీలకు 3 రూపాయలకు 4 రూపాయలకు ఇచ్చినా కూడా అంత పెరగదు. అలాంటిది ల్యాండ్ ఒకటేసారి అంత ధమ్మని ఎలా పెరిగిపోతుంది? సో సింపుల్ లాజిక్ అది. కొందరు ఏమంటారు అంటే ఇప్పుడు పెరిగిపోతుంది 2 ఏళ్లకి ఎంత అయిపోతుంది అంటే ఎక్కడైనా సరే కానీ మార్కెట్ అనేది వరస్ట్ కేసులో చూసుకున్నా కూడా డైలీ గజానికి 10 రూపాయలు పెరుగుతుంది. వరస్ట్ కేసులో డైలీ 10 రూపాయలు గజానికి పెరుగుతుంది. అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. మినిమం వేసుకున్నా కూడా డైలీ పక్కగా ఒక గజానికి 10 రూపాయలు పక్కగా పెరిగిద్దా? అంటే కొన్ని ప్రైమ్ లొకేషన్స్లో పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అన్ని చోట్ల పెరుగుతాను నేను అనను. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పిన 4 to 5 years మినిమం టైం పడుతుంది ఎకరం రేట్ డబల్ కావడానికి. సో ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే కనుక హైదరాబాద్ నుంచి సరౌండింగ్ ఏరియాలలో చూసుకుంటే కూడా ఎక్కడ కూడా తక్కువ వరస్ట్ కేసులో కూడా మనకి 50 లక్షల కన్నా తక్కువలో ఎకరం దొరకడం కష్టమైపోయింది. 50 లక్షలు 60 లక్షలు మినిమం ఎకరం రేట్ ఉంది. ఇంకా మనం మెయిన్గా ప్రైమ్ లొకేషన్స్లో హైవేలకు దగ్గర టౌన్కి నియర్ బై గ్రోత్ అవుతున్నటువంటి లొకేషన్లో తీసుకుంటే హైవేలకి కోట్లలో ఉన్నాయి. ఆల్రెడీ మినిమం 2 CR ఎబో కూడా ఉన్నాయి చాలా వరకు. సో అంత ప్రైస్ ఉన్నప్పుడు అది ఓవర్ నైట్లో సక్సెస్ అవ్వడం, ఓవర్ నైట్లో అంత రాదు. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మినిమం ఒక 5 years ఎస్టిమేషన్ పెట్టుకొని కూర్చోవాలి. దానివల్లనే రేట్ పెరుగుతుంది తప్ప 2 yearsకే 3 yearsకే డబల్ అనేది అవ్వదు. మేబీ మీరు పెట్టిన దానికి ఒక 30% 40% పెరగవచ్చు. బట్ డబల్ ట్రిపుల్ అయితే ఖచ్చితంగా అవ్వదు. కొన్ని ఏరియాలో అవ్వచ్చు, బట్ అన్నిసార్లు అన్ని చోట్ల అవ్వదు. మరి ఏ ఏరియాల్లో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే అక్కడ మనకి కనెక్టివిటీస్ మంచిగా ఉండాలి. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఉండాలి. థర్డ్ సరౌండింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అక్కడ ఎంప్లాయీస్ ఉండాలి. అంటే ఎంప్లాయీస్ కానీ అక్కడ ఎమ్యూనిటీస్ కానీ ఉండాలి. ఎక్కడైతే ఆల్రెడీ ఏరియాలో జనాలు ఉన్నారు, పెరుగుతున్నారు అంటున్నారో ఆ ఏరియాకి ఇంకా ఎక్కడైతే పెరగబోయే స్కోప్ ఉందో అలాంటి ఏరియాలు మనం చూస్ చేసుకోవాలి. అలాంటి ఏరియాలు చూసుకుంటే మనకి ఫస్ట్ మేజర్ హైవే చూసుకుంటే మనకి బెంగళూరు హైవే, తర్వాత వచ్చేసి మనకి వెస్ట్ అనేది నెంబర్ 1 ఉంది ఇప్పుడు. సో వెస్ట్ సైడ్లో చూసుకుంటే అప్ టు జైరాబాద్ వరకు మంచిగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత శంకర్పల్లి ఈ ఏరియాలో కూడా బాగుంది. తర్వాత చూసుకుంటే మనకి అప్ టు మనకి చేవెళ్ళ, ఈ చేవెళ్ళ ఏరియా మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియా. తర్వాత షాబాద్ మంచి ఏరియా, తర్వాత షాద్ నగర్ జడ్చర్ల వరకు మంచి ఏరియా ఉంది. దాని తర్వాత వచ్చేసి మనకి కర్తాల్ ఆమన్గల్ వరకు మంచిగా ఉంది. తర్వాత యాదాద్రి నుంచి మళ్ళీ అప్ టు ఆలేరు జనగాం వరకు మంచిగా ఉంది. దాని తర్వాత మనకి విజయవాడ రూట్లో చూసుకుంటే అప్ టు మనకి ఏదైతే చౌటుప్పల్ వరకు మంచి స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్ అన్నమాట ఇవి. ఈ ఏరియాలలో కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచనలు ఉన్నారో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి స్కోప్ ఇంకెక్కువ ఉంది. వేరే హైవేలతో చూసుకుంటే మీరు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా చూసుకుంటే ఎగ్జిస్టింగ్ ఎగ్జిట్లు ఏవైతే ఉన్నాయో చూసుకుంటే మేజర్గా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జిట్లలోనే ఎక్కువ డెవలప్మెంట్ ఉంది కంపేర్ టు అదర్ ఎగ్జిట్స్.
కాబట్టి ఈ ఏరియాలలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మినిమం 5 years వెయిట్ చేయగలిగితే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే అఫోర్డబిలిటీ ఉంది. ఇప్పుడు మనకి మినిమం గజం రేట్ చూసుకుంటే డిటీసీపీ రెరా అప్రూవ్డ్ లేఅవుట్లలో మినిమం గజం వచ్చేసి 8 నుంచి 10,000 మినిమం ఉంది. ఎంత లోపలికి వెళ్ళినా సరే మినిమం ఆ రేట్ ఉంది ఇప్పుడు. సో అక్కడ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఒక 5 years తర్వాత 6 years తర్వాత అది కొంచెం డబల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది తప్ప అంతకు ముందే డబల్ అవుతుంది అనేది మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఏమవుతుందంటే అది రీచ్ అవ్వకపోతే మళ్ళీ మనమే డిసప్పాయింట్ అవుతాం. కాబట్టి ఈ ఏరియాలు నేను ఏవైతే చెప్పిన ఏరియాస్ ఉన్నాయో ఈ ఏరియాలలో మినిమం ఒక 6 years వెయిట్ చేయగలిగితే మాత్రం మంచి రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడే అక్కడ ప్రైజెస్ అనేవి తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కమింగ్ ఇంకా మంత్స్లో అది రేట్లు ఇంకా పెరిగిపోతున్నాయి. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ స్పీడప్ అందుకుంటుంది రియల్ ఎస్టేట్ అనేది. ఓకే, మీరు చెప్పిన ఈ ప్రాంతాల్లో ది బెస్ట్ ప్రాంతం ఏది? అంటే ఇప్పుడు మీరు చెప్పారు మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా, మీరు మీ క్లయింట్స్కి ఇప్పించినటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఏ ప్రాంతంలో పెట్టుబడి పెడితే అది అతి తక్కువ కాలంలోనే డబల్ అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అంటే ఏం చెప్తారు? సో నేను మేజర్గా హైవేలలో చాలా హైవేస్ ఉన్నాయి, బట్ నేను మేజర్గా ప్రిఫర్ చేసే హైవేస్ ఒక 3 నుంచి 4 హైవేస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. అందులో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బెంగళూరు హైవే. ఎందుకంటే అది సిటీకి అన్నిటికంటే దగ్గర కాబట్టి దాని పేరే ఫస్ట్ మాట్లాడుతున్నాను. పైగా అక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మనకి. సో బెంగళూరు హైవేలో మంచిగా ఉంటుంది మనకి. ఎందుకు అప్ టు మనకి షాద్నగర్ వరకు అంతా కూడా సిటీ బాగా చేంజ్ అయ్యి. అంటే ఆ హైవేలో గజం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఆ హైవేలో చూసుకుంటే ఇప్పుడు మనకి హైవే బిట్లు చూసుకుంటే కనుక మనకి 20,000+ ఉన్నాయి. హైవేకు ఉన్న ఏవైనా సరే, హెచ్ఎండిఏ కావచ్చు, డిటీసీపీ కావచ్చు, 20,000 ఎబో ఉన్నాయి. ఒకవేళ మనం డిటీసీపీలో హైవే నుంచి కొంచెం లోపలికి వెళ్తే కనుక మనకి స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు 9,000 నుంచి ఉన్నాయి, 9,000, 8,000 నుంచి ఉన్నాయి. సో ఆ రేంజ్ నుంచి మొదలు పెడితే మనకి అప్ టు 15,000, 16,000 వరకు ఉన్నాయి లోపల సైడ్. ఇంకా మనకి హైవేకి తీసుకుంటే 20,000, 25,000 కూడా కొన్ని. ఇప్పుడు గజం నేను 15,000 పెట్టి అక్కడ తీసుకుంటా మీరు చెప్పిన సజెషన్ ప్రకారం. 5 సంవత్సరాల తర్వాత అది ఎంత పెరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు గజం? ఇప్పుడు మనం 15,000 పెట్టింది అంటే అక్కడ కూడా ఇంకో విషయం, మళ్ళీ హైవే నుంచి మనం ఎంత డిస్టెన్స్లో తీసుకుంటున్నాం అన్నది మ్యాటర్, ఎలాంటి ఏరియాలలో తీసుకుంటున్నాం అన్నది కూడా మ్యాటర్. అలాంటి ఏరియా అంటే ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చుట్టుపక్కల చెరువు లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సెకండ్, పెద్ద పెద్ద ఎలక్ట్రీషియన్ హై టెన్షన్ వైర్లకు కొంచెం దూరం ఉంటేనే మంచిది. ఇదొకటి. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాలనీస్కి లేదా టౌన్కి లేదా మనకి ఏదన్నా జంక్షన్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నామన్నది చూసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేట్లు పెరుగుతాయి. ఎక్కడైతే మనకి రావడానికి బస్సులు కానీ ఆటోలు కానీ ట్రాన్స్పోర్టేషన్ మంచిగా ఉండాలి. అంటే రేడియల్ రోడ్స్ ఎంతైతే ఉన్నాయో ఈ రేడియల్ రోడ్ మినిమం 60 feet ఉన్న రేడియల్ రోడ్లలో తీసుకోవడం మంచిది. లేదా 60 నుంచి 80 feet, 100 feet రోడ్ ఎక్స్పాండ్ అవుతుంది నెక్స్ట్ అని మాస్టర్ ప్లాన్లో ఉన్న ఏరియాలలో తీసుకున్నా కూడా మనకి మినిమం చెప్తున్నా కదా మళ్ళీ 5 to 6 years వెయిట్ చేయగలిగితే, మెయిన్గా మరి అప్ టు జడ్చర్ల వరకు నేను చెప్తున్నా మీకు, జడ్చర్ల వరకు తీసుకుంటే కూడా మేజర్గా మనకి షాద్నగర్ వరకు ఎక్కడ తీసుకున్నా కూడా మీరు అన్నట్టు 15,000లో గజం తీసుకుంటే ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ లోపల ఎక్కడ ఉన్నాయి కూడా మనం డబల్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు? 6 yearsలో. 6 yearsలో డబల్ రావడానికి. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, మేము 3 yearsలో రీజనల్ లింక్ రోడ్ కంప్లీట్ చేస్తాం అంటున్నారు. సో 3 yearsలో కంప్లీట్ అయ్యేది, మనం డబల్ వేసుకుందాం, దానికి 6 years అని వేసుకుందాం. 6 yearsలో గజం 30,000 అయ్యే అవకాశం ఉందంటారు? పెరగడానికి ఉంది. ఎందుకంటే 15 మీరు డబల్ అన్నారు, ఇప్పుడు నేను 15,000 పెట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక గజం తీసుకుంటే నేను మళ్ళీ చెప్తున్నా డబల్ అవుతుంది. ఎక్కడ అవుతుంది నేను ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ జంక్షన్కి హైవేకి దగ్గర అంటలే, జంక్షన్కి దగ్గర అంటే ఎక్కడైతే మనకి రావడానికి పోవడానికి బస్సులు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడైతే దగ్గర ఉంటుందో వాటికి దగ్గర ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది, మనకి మున్సిపాలిటీ లిమిట్లో ఉంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎప్పుడైనా సరే. మరి దూరంగా తీసుకుంటే పరిస్థితి ఏంటి? దూరంగా పోయి 15,000 గజం పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే ఓకే కొంచెం 7,000కే తీసుకుంటారు గజం, అది 6 సంవత్సరాల్లో ఎంత పెరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మనకు జడ్చర్ల వరకు మనకు షాద్నగర్ వరకు తీసుకుంటే కనుక షాద్నగర్ వరకు మీరు ఎక్కడ తీసుకున్నా 5 years ఆగగలిగితే అది మనం 10 and above ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10 అయితే మినిమం ఉంటుంది 5 years తర్వాత. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్.